నేను చెప్పా కదండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. సారీ అండి. ఎవరమ్మా ఫోన్లో? ఓ అదా అత్తయ్య, పెళ్లికి ముందు అమ్మ జాబ్ చేయి నస పెడుతుంటే సర్లే నాకు ఇంటర్వ్యూ ఇచ్చా. ఇప్పుడేమో వాళ్ళు కాల్ చేసి మీ నేమ్ షార్ట్ లిస్ట్ అయింది, 3 days లో జాబ్ లో జాయిన్ అవ్వాలి అంటున్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేశా. అవునత్తయ్య, మీకేమైనా కోడలు జాబ్ చేయాలి అని ఉద్దేశం ఏమైనా ఉందా? అబ్బే అదేం లేదమ్మా. కోడిపిల్లనక గంపలో, ఆడపిల్లనక ఇంట్లో ఉంటేనే అందంగా ఉంటుంది. బా వాట్ ఏ రమింగ్ వాట్ ఏ టైమింగ్ అత్తయ్య, మీరు సూపర్ అత్తయ్య. థ్యాంక్ యూ. అయినా ఆల్రెడీ మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడుగా, ఎందుకమ్మా నీకెంత కష్టం? నా వరకు కోడలంటే ఇంకో కూతురు, తను కష్టపడితే నేను చూడలేను. అయినా ఇవన్నీ ఎందుకు, చక్కగా నాకు సేవలు చేసుకో. బా సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు సినిమాలో రేలంగి మావల ఎంత మంచిదో మా అత్తయ్య. ఏంటో అత్తయ్య, మీలా మా అమ్మ నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఈ రోజు నుంచి మీరు అత్త కాదు, అమ్మ. లవ్ యూ అత్తయ్య. సరే వెళ్ళు. బృందా, కొంచెం టీ తీసుకురా అమ్మా. తెస్తున్నా అత్తయ్య. తీసుకోండి అత్తయ్య. అయ్యో, నేను టీ తాగే ముందు కొంచెం మంచినీళ్ళు తాగుతానమ్మా. ఇప్పుడే తెస్తాను అత్తయ్య. తీసుకోండి అత్తయ్య. అయ్యో, నేను కూలింగ్ వాటర్ తాగనమ్మా, నార్మల్ వాటరే తాగుతాను. తెస్తాను అత్తయ్య. ఇదిగోండి మంచి నీళ్ళు. అయ్యో, నేను బాటిల్లో తాగనమ్మా, గ్లాసులోనే తాగుతాను. వాటర్ కాదు, పాయిజన్ ఇవ్వాలి. అత్తయ్య, ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం. ఎలా అడగాలి? అడిగేద్దాం. అత్తయ్యా. ఏంటమ్మా? మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదనకూడదు. ఏంటమ్మా అది? అది నాకు జాబ్ చేయాలనుంది అత్తయ్యా. అయ్యో, నీకెందుకమ్మా ఇంత కష్టం? హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా. లైఫ్ లో హ్యాపీనెస్ మరీ ఎక్కువైపోయింది అత్తయ్య. ఇంక 2 రోజులు ఇలా ఉంటే పేషెంట్ అయిపోతాం. ఏంటమ్మా? ఏం లేదు అత్తయ్య, మీ అబ్బాయి ఒకటే కష్టపడి ఫ్యామిలీని రన్ చేస్తున్నాడు కదా, అది నేను జాబ్ చేసిన అనుకో హెల్పింగ్ గా ఉంటుంది. అంటే మీరే చెప్పారు కదా, భార్య అంటే భర్తలో సగం అని. ప్లీజ్ అత్తయ్య. సరే అమ్మా, నీ ఇష్టం. థ్యాంక్ యూ అత్తయ్య. ఓకే అమ్మా. హలో, అది లాస్ట్ టైం జాబ్ లో జాయిన్ అవ్వమన్నారు కదా, ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? సారీ అండి, మీరు జాబ్ వద్దన్నారని వేరే వాళ్ళకి ఇచ్చేసాం. హలో హలో హలో. బృందా, కొంచెం టీ తీసుకురా అమ్మా. ఇవిడికి ఎప్పుడు తిండిగోలే. వస్తున్నా అత్తయ్య.